సుదీర్ఘకాలంగా విద్యను విశ్వసిస్తూ నిరంతరంగా అభ్యసిస్తూ జ్ఞాన వృత్తిని జీవన విధంగా మార్చుకున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్య మైలురాయి అధిగమించారు. ఇప్పటికే పలు విభిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన దేశంలో పేరుగాంచిన ఐఐటి సంస్థలు నిర్వహించే NPTEL కోర్సులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఫలితాలు చూస్తే 8 కోర్సులు పరమ విశిష్ట శ్రేణి లోను 4 కోర్సులు విశిష్ట శ్రేణి లోను ఉత్తీర్ణత పొంది వరుసగా 3వ మెగాస్టార్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఒక పక్క వైద్య వృత్తిలో ఉంటూ సైకియాట్రీ, సైకాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, ఎడ్యుకేషన్, ఆంగ్ల సాహిత్యం, లైబ్రరీ సైన్స్, యోగా థెరపీ, జర్నలిజం, కామర్స్, పొలిటికల్ సైన్స్ ఇలా అనేక విభాగాల్లో ఇప్పటికే విశేష ఆయుధనం ద్వారా సంపాదించిన మొత్తం డాక్టరేటర్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు తాజాగా సాధించిన 12 సర్టిఫికేట్ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరుకున్నాయి. డాక్టర్ రామారెడ్డి వయసు 71 ఏళ్లు అయినప్పటికీ రికార్డుల ప్రకారం 73 ఏళ్లు. నిరంతరం అధ్యయనం, క్రమశిక్షణ, ఆసక్తి కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు, విద్య పట్ల స్ఫూర్తిదాయకమైన సందేశం కూడా అని చెప్పక తప్పదు. భగవంతుడేమి ఎక్స్ట్రాగా సమయాన్ని ఇవ్వలేదు. మనందరికీ చాలా మందికి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. బహుశా ఆయన అనారోగ్యాన్ని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాల్లో ఒక 2, 3 ఉంటే ఇంకా మనం సానుభూతి కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం. వాడు వచ్చి పలకలెత్తలేదు, వీడు వచ్చి పలకలెత్తలేదు అని గోల పెడుతూ ఉంటాం. వాటన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటినీ సబార్డినేట్ చేసి పారేసి జీవితంలో ఒక పని చేయాలనే కాంక్ష, సమాజానికి ఉపయోగపడే పని చేయాలి, మన జీవిత ఔన్నత్యాన్ని పెంచుకునేటువంటి పని చేయాలి, రాబోయేటటువంటి జీవితాలని, రాబోయేటటువంటి జన్మల్లో కూడా సాఫల్యాన్ని పొందగలిగేటటువంటి ఒక కృషిని ఇవాళ చేయాలి. ఆయన ఇందాక చెప్పారు, ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని. చాలా గొప్ప మాట అది. అంతేకాకుండా మృదు స్వభావి, అంతేకాకుండా ఆయన సైకాలజీలో బహుశా మన రాజమండ్రిలోకి సైకాలజీ అంటే ఏంటో తెలియదు, సైకాలజీ నిలుపులు అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో రాజమండ్రి ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఈ భూత వైద్యాలు అవి మానేసి రామారెడ్డి గారి దగ్గరికి రావడం అన్నది స్టార్ట్ అయింది. సో దాట్ ఒక్క పేషెంట్, సైకాలజికల్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తే ఆ కుటుంబం అంతా కూడా చాలా అనుబంధం అయిపోతుంది డాక్టర్. ఎందుకంటే నటే స్మాల్ కాదు, ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు కట్టేయించుకుంటారు, అయిపోద్ది. ఈ సైకలాజికల్ సమస్య వచ్చిందంటే జీవితాంతం అనుకుంటుంది. చాలా దారుణమైన ట్రీట్మెంట్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి దాంట్లో చేస్తూ ఆయన భారతదేశంలో ఉన్న డాక్టర్స్ ఇచ్చి అత్యుత్తమైన BC రాయ్ అవార్డు పొందారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ డాక్టర్గా BC రాయ్ అవార్డు ఆయనకి వచ్చింది. BC రాయ్ అవార్డు బహుశా రాజమండ్రిలో ఇంకెవరికి రాలేదనుకుంటా. సో దాట్ ఆయన్ని గుర్తించలేదు ప్రభుత్వం అనడానికి వీలు లేదు, వచ్చింది ఆయన్ని గుర్తించారు. పోతే ఈ బరవడిలో ఈయన సంపాదించిన డిగ్రీలు ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సులే ఉందండి. నేను ఒక సర్టిఫికేట్ కోర్సు ఇచ్చేయమంటే నేను ఒకటి ఇచ్చేస్తాను, మా సొసైటీ బిల్డింగ్ నేనే సాధంగా పెట్టేసి. సో నాటే పెద్ద ఇది కాదు. బట్ IITలో సర్టిఫికేట్ కోర్సు అంటే నాటేజ్. ఆయన చెప్పింది NPTEL. ఆ కోర్సులకి ఎవరు వస్తారో తెలుసో మీకు తెలియదు. జమ్స్ అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఆ ఉద్యోగం చేసుకుంటున్నాలో క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీ, అంటే అత్యుత్తమైన స్టూడెంట్ కమ్యూనిటీ వాళ్ళ నాలెడ్జ్ పెంపొందించుకుని వాళ్ళ చేస్తున్న ఉద్యోగానికి మెరుగులు దిద్దుకోవడానికి
వాళ్ళు ఇంకా ప్రమోషన్ పొందడానికి ఆ కోర్సులు దోహదపడే కోర్సులు చాలా ఎప్పటికీ కాంపిటీషన్. వాళ్ళందరూ చూసేది ఈయన్ని చూస్తూ ఉంటారు. మనం అంటే చేస్తున్నారు, రామారెడ్డి గారు వచ్చి చేస్తున్నారు ఏంటని కొంతమంది తెలీదు. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను మీకు ఇదివరలో కూడా తెలియపరిచినట్టే జాగ్రత్తగా ఒక్కోటి మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటూ కొన్నేమో పిహెచ్డీ చేసుకుంటూ వెళ్తుంటే 3 ఏళ్లకు ఒక కోర్సు, 2 ఏళ్లకు ఒక కోర్సు, పిహెచ్డీ అయితే 4 ఏళ్ల కోర్సులు ఇలా నత్తనడకలా నడుస్తుంది. 30, 32 అలా ఆ లెవెల్కి వచ్చేటప్పటికి జనాలు నన్ను గెలడం మొదలెట్టారు. ఫలానా ఆయనకి 102 డిగ్రీలు ఉన్నాయి నీకు తెలుసా, ఫలానా ఆయనకు 150 ఉన్నాయి నీకు తెలుసా అంటే వాళ్ళ చరిత్రలు చూడడం జరిగింది. చూస్తే అన్నీ ఇంచుమించు చాలా వరకు సర్టిఫికేట్ కోర్సులు. ఈ సర్టిఫికేట్ కోర్సులు కూడా ఏం బాబు సర్టిఫికేట్లు అని చూస్తే అన్నీ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ చేస్తే వర్క్షాప్లోకి వెళ్ళి అటెండ్ అయితే ఇచ్చి సర్టిఫికెట్లు, లేకపోతే ఏదో మనం ఏదో కళా దర్బారు ఇలాంటి అలాంటి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ ఈ టైప్లో ఉంటుంటాయి అన్నమాట. ఇది సర్టిఫికెట్స్ వల్ల క్వాంటిటీ పెరుగుతుంది అని అర్థమైంది నాకు. కానీ క్వాలిటీ లేకుండా ఉత్తి క్వాంటిటీ పెరగడం అన్నది అస్సలు పద్ధతి కాదు అని సర్టిఫికెట్ కోర్సుల్లో అద్భుతంగా ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఏమిటి అన్నది చూస్తే, నేను యోగా థెరపీ పిహెచ్డీ చేసేటప్పుడు ఆ రోజుల్లో మా పిహెచ్డీ చేయాలంటే ఎన్పిటిఎల్ కోర్సులు రీసెర్చ్ మీద 2 చేయాలని అన్నారు. ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రానికల్లీ నేషనల్ ప్రోగ్రామ్ టెక్నికల్లీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఈ ఎన్పిటిఎల్ అనేవేమో ఐఐటీలు నిర్వహిస్తుంటుంటాయి అన్నమాట. ఈ ఐఐటీలు ఐఐటి మెడ్రాసు, ఐఐటి కాన్పూరు, ఖరగ్పూరు, రూర్కీ, గౌహతి, ఐఐటి ఢిల్లీ, ముంబై, ఇటు ఐఐఎస్సి బెంగళూరు ఇవి నిర్వహిస్తుంటుంటాయి. అవి ఐఐటి ప్రొఫెసర్లే నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ కూడా అంతా కూడా స్ట్రిక్ట్గా కంప్యూటర్స్ మీద ఆన్లైన్లోనే నడుస్తూ ఉంటాయి. అలాగే అసైన్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అవి చేసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఈ నేషనల్ ప్రోగ్రాము ఇది చాలా బాగుంది అని చెప్పేసి అప్పుడు అందులో చేరిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, టాపర్స్గా వచ్చిన వాళ్ళకి సూపర్ స్టార్ అని, ఛాంపియన్ అని ఇలాంటివి ఇస్తారని చెప్పేసి, సరే మనం సూపర్ స్టార్ అవ్వాలని ఒక సెమిస్టర్లో నేను టాపర్గా రావడానికి అనేట్టుగా అన్నీ కూడా చాలా బాగా రాయడం జరిగింది. రాస్తే 6 కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో. అప్పుడు వాళ్ళు అప్పుడే మెగాస్టార్ అనేటట్టు మొదలుపెట్టారు ఈ ఎన్పిటిఎల్ వాళ్ళు. అప్పుడు మినిమం 6 కోర్సుల్లో టాపర్ చేస్తే మెగాస్టార్ ఇస్తారు. అలాగా లాస్ట్ జూలై డిసెంబర్ 2024 స్టార్ట్ చేసినప్పుడు, మెగాస్టార్ స్టార్ట్ చేసినప్పుడు కంట్రీ మొత్తం మీద 3కి మెగాస్టార్ వచ్చింది. అందులో నేను ఒకటి.